Back to my channel, Sumain Singapore. So ee roju entante Vietnam series episode 2. Ee roju nenu oka manchi historical place ki ellanu annamata. Meeku kavalsi vaste matram skip cheyochu, but na dantlo entante ee currently ee digital world ekku ayyesariki and manamu pillalaki stories cheppali anna manamu social media vaartunam annamata. So entante nenu live ga asalu munde telusukunnanu asalu enti అసలు వెళ్ళాలా వద్దా అని. బట్ నేను అక్కడికి తీసుకెళ్ళాక నాకు చాలా విషయాలు తెలిసినాయి అనమాట. హోచిమిన్ మసోలియం వెళ్తున్నాము. సో హోచిమిన్ ఎవరు, అసలు మసోలియం అంటే ఏంటి అని నేను చెప్తాను ఈ వీడియోలో. అసలు ఈ మసోలియం అంటే ఏంటంటే గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ గ్రేట్ లీడర్స్, గ్రేట్ పొలిటీషియన్స్ వీళ్ళందరినీ మసోలియంలో చనిపోయాక వాళ్ళ మెమరీస్ గుర్తుండడానికి మసోలియం అనే ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. దాంట్లో వాళ్ళ మెమరీస్ ని ప్రిజర్వ్ చేస్తారు, ఎవ్వరు మర్చిపోకుండా అనమాట. సో అలానే హోచిమిన్ మసోలియం అంటే కూడా అతని యొక్క మెమరీస్ మొత్తము ఆ బిల్డింగ్ లో అనేది స్టోర్ చేశారు. అందుకోసమే ఆ బిల్డింగ్ నేమ్ కూడా హోచిమిన్ మసోలియం అని వచ్చింది. సో ఏంటంటే హోచిమిన్ అసలు ఎవరు, అసలు వియత్నాం ఇండిపెండెన్స్ డే రావడానికి కారణం కూడా ఇతను వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్. హోచిమిన్ ఇస్ అ మేజర్ పార్ట్. సో ఈ హోచిమిన్ మసోలియం యాక్చువల్లీ హెనాయ్ అనే సిటీలో ఉంది. సో ఈ హోచిమిన్ ఏం చేశాడు అంటే ఇండిపెండెన్స్ డే తెచ్చాడు కాబట్టి, అతను ఒక గ్రేట్ లీడర్ అయ్యాడు కాబట్టి అతని మెమరీస్ అండ్ మొత్తం స్టోర్ చేశారు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట, నేను కొన్ని కారణాల వల్ల యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల నేను అతని బాడీని నేను ఇక్కడ వీడియోలో చూపించలేకపోతాను. సో మీరు మాత్రం వియత్నాం వెళ్తే మాత్రం ఈ హోచిమిన్ మసోలియం మాత్రం డెఫినెట్ గా చూడండి. సో ఏంటంటే హోచిమిన్ చనిపోయాక అతని బాడీ 50 years అనమాట, ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా ఆ బాడీని ప్రిజర్వ్ చేసి పెట్టారనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కి ఆ బాడీని రష్యా తీసుకెళ్తారు. సో మెయింటెనెన్స్ కోసము ఆ బాడీ ఇంత కూడా ఏమంటారు కుళ్ళిపోకుండా, అండ్ ఇట్ వాస్ అ వెరీ వెల్ మెయింటైన్డ్ అనమాట. అండ్ ఈ మసోలియంలో ఏమేమి ఉంటాయి అని అంటే హోచిమిన్ అప్పుడులో ఎవరితో తిరిగేవాడు, అతను వేసుకున్న బట్టలు అండ్ అతను ఇంట్లో కలెక్ట్ చేసిన మెమరీస్ మొత్తం స్టోర్ చేశారు. ఈవెన్ లాస్ట్ కి అతను వాడిన ప్లేట్, స్పూన్స్ కూడా అన్ని ఒక మ్యూజియం లో ప్రిజర్వ్ చేశారనమాట. అసలు మేము ఆ మ్యూజియం లో కూడా అతను వేసుకున్న బట్టలు ఇవన్నీ చూసామన్నమాట. ఇట్ వాజ్ లైక్ యూనో చాలా 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 మంచిగా అనిపించింది. అండ్ యూనో ఇవన్నీ మనం తెలుసుకొని మన పిల్లలకి కూడా బాగా చెప్పాలి అనమాట. ఈ డిజిటల్ వరల్డ్ లో ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు సోషల్ ప్లాట్ఫామ్స్ వల్ల. సో మీరు మాత్రం వియత్నాం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫుల్ స్టోరీ తెలుసుకున్నా వెళ్ళండి, లేకుంటే అక్కడ మనకు గైడ్ ఆపరేటర్స్ కూడా ఉంటారనమాట. ఆ గైడ్ ఆపరేటర్స్ ని కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ మేము మాత్రం వెళ్ళేటప్పుడు మొత్తం గైడ్ ఆపరేటర్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అండ్ మోర్ ఓవర్ అక్కడ చాలా మంది కలిసారనమాట, వాళ్ళ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. మేమైతే లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే చాలా మటుకి వీడియోస్ అయితే తీసాము. ఇప్పుడు చూడండి అసలు మనకు అక్కడ చాలా మంది ఎలా వెల్కమ్ చేస్తున్నారు. అసలు పిల్లలు అయితే ఫుల్ అసలు చాలా ఎక్సైట్ అయ్యారు చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ మన ఇండియన్స్ ని ఎక్కడ పోయినా చిన్న చూపు, మెయిన్ బయట కంట్రీస్ పోతే మాత్రం డెఫినెట్ గా చిన్న చూపు అనేది చూస్తారనమాట. ఏ కంట్రీ వెళ్ళినా దిస్ ఇస్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఏషియా కంట్రీస్, ఎనీవే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి, సేమ్ ఉంటారా ఉండరా అనేది. సో మేము అసలు వెళ్ళేటప్పుడు కూడా చాలా అసలు మేము ఆ రోజు వెళ్ళినప్పుడు ఇండియన్స్ ఎవరు లేకుండే, వీఆర్ ద ఓన్లీ వన్. అంటే మాకు ఎక్కడా కనిపించలే ఇండియన్స్ అనేవాళ్ళు. సో మేము వచ్చినందుకు అక్కడ స్కూల్ పిల్లలు కూడా అదే రోజు స్కూల్ పిల్లలకి సమ్ ఎక్స్కర్షన్ ఉండే అనమాట. వియత్నాం లో అసలు వాళ్ళు ఎంత అంటే అసలు ఎక్కడ పోయినా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని చాలా 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 అసలు సెల్యూట్స్ చేశారనమాట. నేను ఆ వీడియో చూపిస్తాను. అసలు పిల్లలందరూ వచ్చి హగ్ చేసుకోవడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మీరు ఇండియానా అని అడిగి మరి
కొరియన్ సింబల్ లవ్ పెట్టడము అసలు చాలా బాగా చేసుకున్నారు అండ్ బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. మనకి ఎక్కడ పోయినా క్యూ తప్పదన్నమాట, ఫుల్ ఆఫ్ క్యూ అసలు. అండ్ చాలా పీక్ సీజన్ యాక్చువల్లీ. యూరోప్ కంట్రీ వాళ్ళకి హాలిడేస్ అనుకుంటా, చాలామంది వాళ్ళే ఉన్నారు అసలు. సో ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ మసోలియం, ఇంకొక సైడ్ మ్యూజియం. సో ఫస్ట్ మేము మసోలియంకి వెళ్ళేసి నెక్స్ట్ మ్యూజియం వెళ్ళాను అనమాట. సో ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయలేము, బట్ ఇట్ వాజ్ రియలీ వర్తీ. ఇప్పుడైతే మ్యూజియంకి ఎంటర్ అవుతున్నాము. I'm just trying to read what is there.
ఇక్కడున్న మ్యూజియంలో ప్రతి ఒక్క ఐటెంకి దాని యొక్క ప్రత్యేకత అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్కటి మనము తెలుసుకోవాల్సిందే. అందుకోసమే మీరు మాత్రం ఒక గైడ్ ఆపరేటర్ని కొంచెం డబ్బులు పైన పర్లేదు కానీ ఖచ్చితంగా పెట్టుకోండి. మనకు ఇంచ్ టు ఇంచ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెయిన్గా. అండ్ ఈ మ్యూజియంలో యాక్చువల్లీ వియట్నాం అనేది రైస్ పండియడంలో చాలా ఫేమస్ కాబట్టి అది ఒక సెటప్ కూడా చేశారనమాట యాక్చువల్గా. అండ్ ఇవన్నీ కూడా మ్యూజియంలో పార్ట్ ఆఫ్ మ్యూజియంలో చూపించారు. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 3 levels ఆఫ్ బిల్డింగ్ ఇది. అండ్ కిడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా స్ట్రోలర్ అయితే క్యారీ చేసుకొని వెళ్ళండి. చాలా వాకింగ్ అయితే ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుంది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట సెటప్ కూడా. ఇక్కడ చూస్తున్నారా, ఇదే హోచిమిన్ డ్రెస్ అండ్ చెప్పులు అనమాట. అప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చేసేవాడో ప్రతి ఒక్కటి చూడండి స్టోర్ చేసింది. డంబెల్స్, బాల్. మా వాడకు చూసుకొని బాల్ అనుకుంటున్నాడు, ఆ బాల్తో ఆడతా అని చెప్పి కూర్చున్నాడు అనమాట. యాక్చువల్లీ అక్కడ వాళ్ళు అప్పుడు ఆ కాలంలో క్రికెట్ ఆడింది కూడా అంత స్టోర్ చేసి పెట్టారు. అండ్ ఫైనల్గా అంతా అయితే అయిపోయింది. సో ఎగ్జిట్ వెళ్ళే ముందు ఈ షాపింగ్ ఖచ్చితంగా పెడతారనమాట, అది మనకు బొక్క. అండ్ ఇక్కడ మా వాడు అంత తిప్పినందుకు సహకరించినందుకు మేమైతే పాపం మనకి అన్ని ఇప్పించాము బస్సెస్. అండ్ ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాము. అండ్ ఈ లంచ్ కూడా ఈ ప్లేస్ కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంది లంచ్. అండ్ మీట్ కూడా చాలా బాగుంది, ఇండియన్ మసాలా అని. అసలు మేము పోయినప్పుడు అప్పుడే ఓపెన్ చేశాడు. సో ఇట్స్ గుడ్ అనమాట, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకొక థింగ్, మీరు మాత్రము వియట్నాం కంప్లీట్ ట్రిప్ ఏ డెస్టినేషన్ వెళ్ళినా ఒక పర్సనల్ ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకోండి. యాక్చువల్లీ చాలా రీజనబుల్ అక్కడ పర్సనల్ ఫోటోగ్రాఫర్స్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. యాక్చువల్లీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. మేము హెనాయ్లో ఫస్ట్ హోచిమిన్ మజూలియంలోనే స్టార్ట్ చేసాం అనమాట ఫోటోగ్రాఫర్ని తీసుకొని. అవుట్పుట్ మాత్రం అసలు కేక్ అంటే కేక. సో మేము ఇంకా అప్పటి నుంచి ఏ డెస్టినేషన్ వెళ్ళినా పర్సనల్ ఫోటోగ్రఫర్ అనేది హైర్ చేసుకున్నాము. సో బెస్ట్ మెమరీస్ కోసము. అండ్ మోర్ థింగ్, మీరు ఎవరితోని ఏం మాట్లాడినా అసలు చాలా బార్గెన్స్ అయితే చెయ్యండి. ఎందుకంటే అసలు మనము బయట కంట్రీస్ నుంచి వచ్చినందుకు వాళ్ళు ఇంకా డబుల్ ద కాస్ట్ తీసుకుంటున్నారు అనమాట. సో బార్గెనింగ్ మాత్రం చేయండి, మాత్రం మర్చిపో. వియట్నాం అయినా రిక్షా, దిస్ బ్యాంకాక్ లో అది టుక్ టుక్ రిక్షా అని అంటారు, టుక్ టుక్ ఆటో, టుక్ టుక్ రిక్షా అని అంటారు. వియట్నాం లో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ రిక్షా అనే అన్నారు యాక్చువల్లీ. సో ఎగ్జాక్ట్ వర్డ్ అయితే సమ్ వియట్నామీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో అది నాకు ఎగ్జాక్ట్ తెలియదు, బట్ ఐ కాల్ ఇట్ యాజ్ అ రిక్షా. అసలు ఫ్రంట్ లో కూర్చొని వాళ్ళు బ్యాక్ ఉంటారనమాట, మనం ఫ్రంట్ కూర్చుంటాం అనమాట. ద ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు అసలు వియట్నాం వెళ్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ ట్రై చేయండి. మేము బాగా హెనాయ్లో చాలా చూసామన్నమాట ఇట్లా. అండ్ మోర్ ఓవర్ మీ కంప్లీట్ ట్రిప్ లో మీకు హెనాయ్లోనే చాలా స్పేస్ దొరుకుతుంది అనమాట ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇప్పుడు దనాంగ్ వెళ్ళినా వేరే సిటీకి వెళ్ళినా మీరు కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఉంటారు, మీరు ఏం చేయలేరు యాక్చువల్ గా. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేద్దామన్నా ఏం చేయాలన్నా హెనాయ్లో ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్ళండి. బికాస్ హెనాయ్లో అంత టైర్డ్ అయ్యే యాక్టివిటీస్ అయితే లేవు. You can experience everything in Hanoi. మళ్ళీ లంచ్ చేసుకున్నాము, ఆ లంచ్ వీడియో కూడా పెడతాను. అండ్ దాని నెక్స్ట్ ఇంకా డే అప్పటికే మాకు ఆల్మోస్ట్ 4:30-5 అయిపోయింది. ఇంకా అక్కడ ఏం ఈవెంట్స్ ఉండవు. ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడ లెనిన్ స్టాచ్యూ అని ఒక స్టాచ్యూ ఉందన్నమాట. ఆ లెనిన్ స్టాచ్యూలో కిడ్స్ కి ఎక్స్క్లూజివ్లీ బ్యాటరీ ఆపరేటెడ్ బైక్స్ పెట్టారు. అసలు చాలా వేరియస్ కలెక్షన్స్ అనమాట. సో ఇట్ వాజ్ రియలీ వర్ది. మనకు ఒక $15 SGD తీసుకొని ఒక లైక్ 1 hour లిటరలీ పిల్లలు మాత్రం ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలతో పాటు ఒక్కరు కూడా కంపెనీ ఇవ్వచ్చు, మనం కూర్చొని కూడా ఆ స్ట్రీట్ లో డ్రైవ్ చేయొచ్చు అనమాట. ఇట్ వాజ్ వెరీ గుడ్ థింగ్. అండ్